ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. చాలా బాగొచ్చింది. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఫోటో స్టార్ చేసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అలైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్‌లో అయితే ఫౌంట్ కూడా ఇచ్చాను. మీకు ఒకవేళ ఫౌంట్ మిస్ అని వస్తే మాత్రం ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్‌లోకి అయితే వెళ్ళేసి రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని వీల్ ఆల్ ఫౌంట్స్‌లోకి అయితే వెళ్ళేసి 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకున్నాక మీరు ఇక్కడ ఇంపోర్టెడ్ మాత్రంకే టిక్ పెట్టుకొని అన్ని దాంట్లోకి టిక్ తీసేసి ఇంపోర్ట్ ఫౌంట్స్ మీద ట్యాప్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, ఆ ఫోల్డర్ అయితే సపరేట్ ఫోల్డర్లో పెట్టుకొని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోన్ మీద ట్యాప్ చేయగానే డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ అయితే వచ్చేసి రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ ఫోటోలు అయితే ఉంటాయి. మీరు జస్ట్ నేను ఆల్రెడీ ఫొటోస్ అన్నీ ఇచ్చేసాను. మీరు జస్ట్ రీప్లేస్ పెట్టుకోవడమే. రీప్లేస్ పెట్టుకోవడం అంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలరింగ్ ఫిల్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకున్నాక మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళ ఫోటో అయితే ఇక్కడ నుంచి అయితే మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి వైపు ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒక్కొక్క ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ గ్రూప్లు ఉన్నాయి కదా, ఆ గ్రూప్లో కూడా సేమ్ ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోవడమే. ఆ గ్రూప్ని ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ ఒకవేళ మీకు ఫోటో కనిపించకపోతే వైట్ లైన్ని కొంచెం లాస్ట్ వరకు జరిపితే ఇట్లా ఫోటో కనిపిస్తుంది. ఆ గ్రూప్ని ట్యాప్ చేసుకొని కలరింగ్ ఫిల్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఫొటోస్ అనేవి ఇక్కడ నుంచి అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఈ విధంగా ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయగానే యాడ్ అయిపోతుంది. మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి కొంచెం జూమ్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, మీరు మీ బర్త్డే అనేది తీసేసి ప్రియా అని ఇక్కడ పెట్టాను. మీరు మీ పేరు ఇక్కడ ఆ టెక్స్ట్ని ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళేసి మీరు ఇక్కడ పేరు అనేది మార్చుకోండి. మీ పేరు పెట్టుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని పైన షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఇక్కడ కరెంట్ ఫ్రమ్ యాస్ పిఎన్జీ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో అనేది ఫోటో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒకసారి చూసుకొని ఇక్కడ సేవ్ ఉందా ట్యాప్ చేసుకోండి. సేవ్ అయిపోతుంది. సేవ్ అయ్యి గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.